పండగ వాతావరణం, షాపింగ్ హడావుడి, గృహ లక్ష్యాల ఆటిట్యూడ్. ఇలాంటి సమయాల్లో కొంతమంది ఒక్కసారిగా జీవితంలో అతిపెద్ద నిర్ణయం తీసుకుంటారు. ఈసారి ఓ మంచి వార్త ఇస్తున్నాం. ఇల్లు కొనాలనుకునే వాళ్ళకి డబుల్ ధమాకా. ఎందుకు అనుకుంటున్నారా? ఈ వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు మన ముందు పరిస్థితి ఏమిటో సరళంగా చెప్పుకోవాలంటే 2 ముఖ్యమైన ఇంధనాలు కష్టమైన మార్కెట్ను ముట్టడించాయి. ఆర్బీఐ వడ్డీ రేట్ల స్థిరత్వం, కేంద్ర ప్రభుత్వం చేసిన జీఎస్టీ సంబంధించి సంక్షోభాల్లో సడలింపు. ఇవి కలిసి రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద ఎమర్జెన్సీ ఇచ్చాయి. ఫలితంగా ఫెస్టివల్ సీజన్లో విక్రయాలు 25 నుంచి 30% పెరగనీయబడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. గృహ రుణాలపై వడ్డీ భారం గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టింది అని ఒక పెద్ద కారణం. వడ్డీలు స్థిరంగా ఉండగా ఈఎంఐ లెక్కల్లో తగ్గుదల కలగవచ్చు. దీని అర్థం ఏంటంటే అధికమైన కొనుగోలుదారులు ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లాన్లను తిరిగి సమీక్షిస్తే ఎప్పుడు కొనాలి అనే భావన వచ్చేవి. బ్యాంకులు, బిఎన్ఎక్స్ కొద్ది రోజుల్లో ప్రత్యేక ప్రయోజనాలు కూడా ప్రకటించవచ్చు. కానీ ముఖ్యమైనది ఏంటంటే స్థిరత్వంతోనే కొనుగోలు నిర్ణయం తీసుకోవడానికి ఇద్దరు ముందుంటున్నారట. కేంద్రం తీసుకున్న జీఎస్టీ సంస్కరణలు కొంతమేరగా భారం తగ్గించినట్లు వార్తల్లో ఉంది. దీనివల్ల ప్రాజెక్టు కోస్టుల్లో వచ్చిన సవరణలు అంతకుముందు కొనుగోలుదారులకు నేరుగా ప్రయోజనం చేకూర్చవచ్చు. హైదరాబాద్ పరిసరాల్లో మాత్రం ప్రత్యేక ఉత్సాహం కనిపిస్తుంది. కోకపేట, ఫైనాన్షియల్ డిస్టిక్, నియోపాలిస్ వంటి ప్రాంతాల్లో ప్లాట్లపై కొనుగోలు ఆసక్తి ఎక్కువగా ఉంది. కారణం లిమిటెడ్ ఇన్వెంటరీ, బదిలీ కావలసిన డిమాండ్, డెవలపర్లు, కొత్త ప్రాజెక్టులు మొదలైన దగ్గరే బుకింగ్స్ వస్తున్నాయి. అయితే కొంతమందికి ఇళ్ల ధరలు ఇంకా తగ్గుతాయని ఆశ ఉండటం వలన ప్రకటన ముందు బుకింగ్స్ కొద్దిగా ఆలస్యం అవుతున్నట్లు చెప్పవచ్చు. మార్కెట్ స్టెబిలిటీ, ఇన్ఫ్రా డెవలపరీ ముఖ్య విభాగాలు కావడంతోనే కొన్నప్పుడు మంచి లాభం రావచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ పండగ సీజన్ నిజంగా ఇల్లు కొనాలనుకునే వాళ్ళకి డబుల్ ధమాకాని చెప్పవచ్చు. జీఎస్టీ సడలింపు కొనుగోలు అనుకూల విషయంలోనూ దారితీస్తుంది. ఈ రకమైన రియల్ ఎస్టేట్ల విశ్లేషణలు, మరింత సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ ప్రాంతంలో ఫ్లాట్ కొనాలని ఉంది కామెంట్స్లో రాయండి. మేము ఆ ప్రాంతానికి ప్రత్యేక అప్డేట్ తీసుకొస్తాం. ధన్యవాదాలు.